నమస్కారం అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీమాత డివోషనల్ ఛానల్‌కు స్వాగతం. అక్షయ తృతీయ అయిపోయింది కదండీ! అక్షయ తృతీయ పూజని మీరు ఎలా చేసుకున్నారో కామెంట్‌లో షేర్ చేయండి. వైశాఖ మాసం అయితే వచ్చేసింది కదండీ! ఈ వైశాఖ మాసం విశిష్టత ఏంటి అనే విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ధర్మం, ఆధ్యాత్మికత, భక్తిపరంగా ఎంతో ముఖ్యమైన మాసాల్లో వైశాఖ మాసం ఒకటి. ఈ మాసం విశేషంగా మహావిష్ణువు, శివుడు మరియు సూర్యుని ఉపాసనకు అనుకూలమైన సమయం. హిందూ క్యాలెండర్ ప్రకారం వైశాఖ మాసం చైత్ర మాసం తరువాత వస్తుంది. ఈ కాలాన్ని పుణ్యకాలంగా పరిగణిస్తారు. శాస్త్రాల ప్రకారం ఈ మాసంలో ఒక నీటి దానం చేసిన 1,000,000 రెట్ల ఫలితం లభిస్తుందని చెప్పబడింది. వైశాఖ మాసంలో ఉదయాన్నే లేచి పుణ్యనదుల్లో స్నానం చేసి సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం అత్యంత శుభకార్యం. శుక్లపక్షం ఏకాదశి, నరసింహ జయంతి, బుద్ధ పౌర్ణమి వంటి పర్వదినాలు ఈ మాసంలోనే ఉన్నాయి. ఇది త్రేతాయుగం ప్రారంభమైన కాలంగా భావిస్తారు. శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారాన్ని ఈ మాసంలోనే ధరించాడని పురాణాల ప్రకారం మనకు తెలుస్తుంది. అందుకే నరసింహ జయంతిని ఎంతో విశిష్టంగా ఈ మాసంలో జరుపుకుంటాము. ఈ వైశాఖ మాసంలో రోజు తులసి దళంతో విష్ణువుని పూజించడం, గోధుమ దానం చేయడం, జలదానం వంటి పుణ్య కార్యాలు చేయడం ఎంతో శ్రేయస్కరం. అన్నదానం, వ్రతాలు, జపాలు ఈ మాసంలో చేసినట్లయితే అది ఎన్నెన్నో పుణ్య ఫలాలను ఇస్తుంది. అంతేకాదు ఈ మాసం ఉపవాసానికి ఎంతో అనుకూల్యమైనది. ఒక్కరోజు ఉపవాసం చేసిన పాపాలు పోతాయని, చిత్తశుద్ధి కలుగుతుందని చెప్తుంటారు. విష్ణు పురాణం, స్కంద పురాణం లాంటి వాటిల్లో ఈ మాస గొప్పతనాన్ని స్పష్టంగా వివరించారు. ఈ మాసంలో సూర్యోదయానికల్లా నదిలో స్నానం చేసి విష్ణు నామస్మరణ చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని చెప్తారు. ప్రతిరోజు తెల్లవారుజామున నదిలో స్నానం చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ మాసంలో దానం చేయడం ఎంతో మహత్తరమైనదిగా భావిస్తారు. ఉదాహరణకు నీరు ఉన్న మట్టి కుండలు, ఇంకా అలాగే ఎండలో ఉండే వారికి గొడుగులు ఇలాంటివన్నమాట. ఇంకా అలాగే అన్నదానం కూడా చేయవచ్చండి. వైశాఖ మాసంలో అన్నదానం చేయడం వల్ల 1,000,000 రెట్ల ఫలితం పొందుతారు. ఈ మాసంలో విష్ణుమూర్తిని ప్రత్యేకంగా పూజించడం వల్ల మోక్ష ప్రాప్తి కలుగుతుంది. శ్రీ సత్యనారాయణ వ్రతం, విష్ణు సహస్రనామ పారాయణం, లక్ష్మీ అష్టోత్తర పఠనం చేయడం చాలా మంచిది. ఈ మాసంలో పౌర్ణమి పూజ ఎలా చేయాలి, ఇంకా అలాగే నరసింహ జయంతి పూజ ఎలా చేయాలనే వీడియోస్ కూడా నేను రాబోయే వీడియోస్ లో పోస్ట్ చేస్తానండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాసం మన ఆధ్యాత్మికతను, భక్తిని పెంపొందించే అత్యుత్తమైన కాలం కాబట్టి ఈ మాసాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో అడగండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని, ఇంకా అలాగే మీరు ఈ మాసంలో ఏ దైవాన్ని ఎక్కువగా పూజిస్తారు అనే విషయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో పూజ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.